చీర కట్టుకుంటున్న చిన్నారికి అద్భుతంలా అనిపిస్తుంది. అమ్మలాగే తాను చేయాలని ఉండాలని ప్రయత్నిస్తుంది. అమ్మలా మాట్లాడాలని అమ్మలాగే పనులు చేయాలని పిల్లలు ఉత్సాహపడుతుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు. ఇంట్లో ప్రతి చిట్టి తల్లికి తొలి రోల్ మోడల్ తన తల్లే. మరి ఒక చిన్నారి జీవితానికి మార్గదర్శిగా నిలవాలంటే ఆ తల్లి తనని తాను ఎలా మలుచుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇదే విషయం గురించి నేటి అంతరంగంలో నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. అలాగే తండ్రి కొడుకుల మధ్య ఏర్పడే గొడవలు, మనస్పర్ధలను ఎలా పరిష్కరించుకోవాలి, ఇంకా ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు చక్కని సలహాలు సూచనలతో మీ ముందుకొచ్చింది నేటి అంతరంగం. ప్రతి చిన్నారి పుట్టుకతో ఒక అమ్మ కూడా పుడుతుంది అంటుంటారు. అవును, అమ్మగా మారిన తరువాత పాపాయి సంరక్షణతో పాటు తల్లి మీద మరొక బాధ్యత కూడా ఉంటుంది. తన ప్రతి ఆలోచన, కదలిక, భావోద్వేగాల్ని పాపాయి గమనిస్తూ ఉంటుంది. అందులోంచి పాఠాలు నేర్చుకుంటూ ఉంటుంది. అంటే తను ప్రతి క్షణం ఒక మంచి గురువుగా వ్యవహరించాలని తల్లి గుర్తు పెట్టుకుని తీరాలి. ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆచారాలు, సంప్రదాయాలతో పాటు అలవాట్లు, లక్షణాలు అన్నింటికీ మనకు మొదటి గురువు అమ్మే. ఇక్కడి నుండి మొదలై తల్లి పనితీరు, ప్రవర్తన, వ్యక్తిత్వం ఇవన్నీ పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అమ్మలాగే పనులు చేయడం, ఆలోచించడం ఆడపిల్లలకు ఉగ్గుపాలతో పాటే అలవాటైపోతుంది. అందుకే తన చిట్టి తల్లిని అన్ని విధాలా సమర్థురాలుగా పెంచాలని ఏ తల్లి అనుకున్నా ఆమె కూడా అలా మారి తీరాల్సిందే. అమ్మ వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని చిన్నారులు బాగా ఆకళింపు చేసుకుంటారు. సమస్యలకు కుంగిపోని ఆధునిక యువతిగా తన పాపాయి నిలబడాలని ఏ తల్లి ఆశించినా ఆ చేవ, చైతన్యం తనలోనూ ఉండాలని ఆమె గుర్తించి తీరాలి. డాక్టర్ గారు, తల్లి ఆడపిల్లలకు రోల్ మోడల్ గా ఎలా వ్యవహరించాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. పిల్లలు తల్లిదండ్రులనే అనుకరిస్తుంటారని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆడపిల్లలైతే తల్లిని చాలా విషయాల్లో అనుకరిస్తుంటారు. తల్లి అలవాట్లు, ఆలోచనలు అమ్మాయిల మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి? చిన్నపిల్లలు సాధారణంగా ఒక 2 ఏళ్ల వయసు నుంచి ఇమిటేషన్ అండ్ మోడలింగ్ అనే పద్ధతుల ద్వారా నేర్చుకుంటారు. ఇమిటేషన్ అంటే ఏంటి? అనుకరించడం. మోడలింగ్ అంటే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలానే చేయడం. మనం జనరల్గా చూస్తుంటాం, 2 ఏళ్ల ఆడపిల్లలు అయితే దుప్పటాలు వేసుకొని తిరుగుతుంటారు. ఇంటికి ఎవరు రాగానే వాళ్ళ బొమ్మలు, కప్పులతో కాఫీలు ఇవ్వడము, లేదంటే వంట చేసి పెడతాను అనడము, ఇలాంటివన్నీ అంటుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు తల్లిని చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. మనం చెప్పినా చెప్పకపోయినా వీఆర్ ద రోల్ మోడల్స్. మనమే పిల్లలకి రోల్ మోడల్స్. ఇలాంటి విషయంలో ఆడపిల్లల తల్లుల్ని, మగపిల్లలైతే వాళ్ళ నాన్నగారిని జనరల్గా ఇమిటేట్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు ఎలా అభినయిస్తారో అలానే అభినయించడం, వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం, ఇలాంటివన్నీ సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ పెరుగుదలలో ఒక పార్ట్ రోలింగ్ అండ్ మోడలింగ్ అండ్ ఇమిటేషన్. ధైర్యం, చొరవ, విజయాలు సాధించే నేర్పు ఇలాంటివి ఇప్పటి అమ్మాయిలకు చాలా అవసరం కదా. వీటి విషయంలో తల్లులు ఆడపిల్లలకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి? తల్లులు జనరల్గా చిన్నప్పటి నుంచి మంచి చెడు నేర్పిస్తూ ఉండాలండి. 6 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఆడపిల్లలకి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మన కల్చర్లో ఉంది, ఏది మన కల్చర్లో లేదు, అలాంటివి చెప్తూ ఉండాలి. ప్రతిసారి ఒక ట్రయల్ ఇచ్చే ఛాన్సెస్ ఇస్తూ ఉండాలి. వెళ్ళండి, చెయ్యండి అని. ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకునే శక్తి ఉంటుందో, అంటే చొరవ తీసుకునే శక్తి ఉంటుందో, వాళ్ళు ప్రతిదాన్ని వెళ్ళి చూద్దాము, ట్రై చేద్దాము, గెలుస్తామో లేదో చెక్ చేద్దాము, ఇలాంటి అలవాట్లన్నీ మెల్లిమెల్లిగా అవుతుంటాయి. ఈ ధైర్యం చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. 18 ఇయర్స్ వరకు ఒక ఆడపిల్లని మనం ఇంట్లోంచి బయట పంపించకుండా 18 ఇయర్స్ తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి చాలా టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సరిగా చెప్పకపోవడం, ఇలాంటివన్నీ జరిగిపోతుంటాయి. అదే చిన్నప్పటి నుంచి ఆ చొరవ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా నవ్వడం, చక్కగా మాట్లాడడం, అందరితో కలివిడిగా ఉండడము, ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు వాళ్ళే చొరవ తీసుకొని హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతాయి. కాబట్టి పెద్ద అయిన తర్వాత ఒక ఉద్యోగంలో కానివ్వండి, ఒక కాలేజీలో కానివ్వండి, ఈజీగా అడ్జస్ట్ అయిపోతూ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి విజయాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఒక నలుగురిలో కూర్చొని ఒక సెమినార్ ఇవ్వాలన్నా, ఒక ఆఫీస్లో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా వాళ్ళు అసలు టెన్షన్ పడరు. కాబట్టి విజయాలు వాళ్ళ సొంతమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తల్లులు చదువుకున్న వారైతే ఆడపిల్లలు కూడా చదువుల్లో ముందంజ వేస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
చదువుకున్న తల్లులు ఆడపిల్లలపై మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉంటారో చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిని చూసి ఏం నేర్చుకుంటుంది, పొద్దున్నే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, ప్రమోషన్స్ రావడం, జీతం తీసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూ పెరుగుతుంది. అలాంటివన్నీ చూస్తూ పెరుగుతున్నప్పుడు నేను మా అమ్మలా ఉండాలి, నేను బాగా చదువుకోవాలి, నేను మా అమ్మ కన్నా పెద్ద ఉద్యోగం చేయాలి, లేదంటే ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే ఉద్యోగం చేయాలి, తన మదర్లో ఉన్న మంచి మంచి క్వాలిటీస్ అన్ని వాళ్ళు ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఉద్యోగస్తులు కానివ్వండి లేదంటే బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మంచి చెడ ఈజీగా చెప్పగలరు. అందులో పిల్లలు చదువుకునేటప్పుడు పక్కన కూర్చొని చదువు చెప్పించగలరు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సాన్నిధ్యం పెరుగుతూ ఉంటుంది. చదువుకున్న తల్లులు ఉంటే ఎక్కువ పిల్లలకి సాన్నిధ్యం పెరుగుతూ ఉంటుంది. కొంచెం చదువు తక్కువగా ఉండి చదువు చెప్పలేని పరిస్థితులు ఏమవుతుంది, వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. అంటే ఆ 2-3 గంటల టైం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంకోటి ఏంటి, ఏదైనా సహాయం కావాలంటే కూడా తల్లిదండ్రులు హెల్ప్ చేయలేకపోతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే రీసెర్చ్ కూడా ఏం చెప్తోందంటే, చదువుకున్న తల్లులు ఉన్న ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటారు అని. పిల్లలకు రోల్ మోడల్ గా నిలవాలంటే తల్లులు ఎప్పటికప్పుడు తమలోని లోపాలు సరిదిద్దుకుంటూ ఉండాలి కదా. ఈ విషయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాల గురించి చెప్పండి. తల్లులు ముందు మనకేమి డిఫెక్ట్స్ ఉన్నాయి, అంటే మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనకి కోపం ఎక్కువ లేదంటే మనకి కొంచెం శుభ్రత ఎక్కువ, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది మనలో ఉన్న లోపాలేంటి, మనం ఎక్కువగా పిల్లల్ని పట్టించుకుంటున్నామా లేదంటే అసలు పట్టించుకోవట్లేదా, లేదంటే ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తున్నామా, ఎక్కువ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటున్నామా, ఇలాంటివన్నీ పక్క వాళ్ళతో పోల్చి చూసుకున్నప్పుడు మన లోపాలు మనకు తెలుస్తాయి. మన లోపాలు తెలిసినప్పుడు మెల్లిమెల్లిగా మార్చుకుంటూ ఉంటే ఆ మార్పును పిల్లలు కూడా స్వీకరిస్తారు. ముందులాగా అమ్మకి ఇప్పుడు కోపం లేదనో, ముందులాగా అమ్మ అన్నిటికీ అడ్డం చెప్పట్లేదనో, ఇలా మెల్లిమెల్లిగా మారుతుంటారు. మారడం అనేది సహజ గుణం అనేది పిల్లలు కూడా అమ్మని చూసి నేర్చుకుంటూ ఉంటారు. లేకపోతే ఒకలాంటి స్టబ్బన్నెస్, అంటే మొండిగా